అండి, నేను మీ శ్రీనివాస్. మన ఎదురుగుండా ఒక సొరంగం కనపడుతుంది కదండి. ఆ సొరంగంలో పైప్ లైన్లు వేస్తున్నారు. ఆ లోపల హైట్ కూడా పెద్ద ఎక్కువ ఉండదండి. అలాంటి హైట్ తక్కువ దాంట్లో పైప్ లైన్ వేస్తున్నారు. ఒకసారి లోపలికి వెళ్ళి సొరంగంలో పైప్ లైన్ పైపులు ఎలా ఎక్కిస్తున్నారు, ఆ వర్క్ ఎలా చేస్తున్నారు ఏంటో చూసొద్దాం. వెళ్ళి పదండి లోపలికి వెళ్దాం. ఇదిగోండి మన దగ్గర 300 పైపులు కనపడుతున్నాయి కదండి. ఈ డయా వచ్చి 300. ఇది ఇలాంటి డబలింగ్ చేస్తారు. అంటే మధ్యలో ఇటు రెండు ఒకసారి 2 లెంత్లు, ఒక్కోటి 12 మీటర్లు, 12 24 మీటర్లు డబలింగ్ అంటే వెల్డింగ్ చేసేసి, ఇదిగో వెల్డింగ్ మిషన్. ఇంతకుముందు అయితే ఒక లెంత్ కూడా బండి కట్టి మనుషులు లాక్కెళ్ళేవారండి. ఇప్పుడు ప్రజెంట్ ట్రాక్టర్ పెట్టారు, చిన్న ట్రాక్టర్. అందుకని ఇదిగోండి ఈ పైపే, ఒక పైపు బండి కట్టుకుని లాక్కెళ్ళేవారు. ఇప్పుడైతే ట్రాక్టర్ పెట్టారు, ఆ ట్రాక్టర్ కట్టుకుని లాక్కెళ్ళాలి. ఈయనైతే కాంట్రాక్టర్ అండి. ఇదిగోండి జాయింట్ చేస్తున్నారు చూడండి డబలింగ్. ఇలా డబలింగ్ కొట్టినవి అన్ని కూడా ఈ డబలింగ్ సెంటర్లో మనం ఎదురుకుండా బండి కనపడుతుంది కదండి. ఈ బండి తీసుకొచ్చి సెంటర్లో పెట్టి చైన్ బ్లాక్తో పైకి లేపి అటు ఇటు తాళ్ళు కడతారండి. తాళ్ళు కట్టిన తర్వాత ఆ ట్రాక్టర్ కట్టి పైపు లాక్కెళ్తారు. తీసుకెళ్ళేది కూడా చూపిస్తాను. ఇదిగోండి ఈ బండి ఉంది కదా, ఈ బండికి ఆ డబలింగ్ సెంటర్లో దీనికి ఒక చైన్ బ్లాక్ వేసేసి పైకి లేపి దీనికి కడతారు. ఇక్కడ కట్టి ఈ తాళ్ళతో అటు ఇటు కూడా ఈ బండి కడతారు. ఈ బండి కట్టిన తర్వాత ఆ పైపు చివర ఈ ట్రాక్టర్ కడతారు. ఇప్పుడు ఈ పైపుని ఎట్లా తీసుకెళ్ళేది చూపిస్తాను, చూడండి. ఈ సొరంగంలో గబ్బిలాలు ఉన్నాయి చూడండి, పైకి చూపిస్తాను. ఇవిగో చాలా గబ్బిలాలు ఉంటాయండి ఇక్కడ పైన. ఈ వెనకమాల బండి పట్టుకుని వస్తున్నారు కదండి. ఈ బండికి అటు ఇటు కూడా బ్యాలెన్స్ పట్టుకోవాలి. దాన్ని పట్టుకోకపోతే బండి ఏమైందంటే అండి, గుంటల్లో పడినప్పుడు అడ్డం తిరిగిపోయి పక్కన ఉన్న పెడస్టల్ పట్టేసిద్ది. ఇదిగోండి ఇక్కడ తాడు కట్టారు కదా, ఇందాక మీకు చెప్పా కదండి తాడు కడతామని. ఇది స్లీవ్ జెట్టు. ఈ స్లీవ్ జెట్టు జాయింట్గా టైట్ వేస్తాం. వాడు అట్లా బ్యాలెన్స్గా పట్టుకుని బండిని నడిపించుకు రావడమే ఈ ట్రాక్టర్ లాగుతూ ఉన్నప్పుడు. ఓకే అండి, ఇప్పుడు ఇక్కడ నుండి మళ్ళీ ఒకసారి బయటకు వెళ్ళి వివరంగా చూపిస్తాను మీకు. అంటే ఈ వీడియో మొత్తం ఒక రోజులో తీయలేదండి. ఇది 2 రోజులు 3 రోజులు అట్లా పట్టింది ఈ వీడియో తీయడానికి. అంటే ఒక రోజు వెల్డింగ్ చేశారు, ఒక రోజు పైపులు లాక్కెళ్ళారు, అక్కడ పెట్టారు. 2వ రోజు పైపులు ఎక్కించారు, జాయింట్లు వేసారు. అట్లా జరిగిందండి. మళ్ళీ 2వ రోజు వచ్చానండి, లోపలికి వెళ్ళి చూద్దాం. ఇదేనండి టన్నల్. ఈ టన్నల్ పొడవు వచ్చి 30 కిలోమీటర్, అంటే 750-60 మీటర్లు ఉంటుంది. ఇది వచ్చేసి 400 లైను, ఇది 300 లైను. ఇప్పుడు ఈ లైన్ వేస్తున్నారు. అంటే ఈ లైను, ఈ సెకండ్ లైను ఫస్ట్ లైన్ అండి. ఇది దీని కింద ఇంకో లైన్ ఉంది. అయితే ప్రస్తుతానికి ఈ రెండు మారుస్తున్నారు. ఇది అయిపోయింది, మార్చేశారు. ఇప్పుడు ఇది మారుతున్నారు. పదండి లోపల ఎక్కిస్తున్నారు. ఎక్కిస్తున్నారో చూద్దాం వెళ్ళి. ఇదిగో మీకు కనపడుతుంది కదా, ఇదిగో ఇందాక చెప్పా కదండి డబలింగ్ వెల్డింగ్. ఈ వెల్డింగ్కి అటు చివర ఇటు చివర ఎండ్ ఉంటుంది కదండి. ఆ ఎండ్ పెట్టిన తర్వాత పైప్ ఎంటర్ చేస్తారు కదా, దానికి జాయింట్ వేస్తారండి. ఇది స్లీవ్ అంటారు దీన్ని. ఈ స్లీవ్కి ఇటు ఫాలోవర్లు ఉన్నాయి కదా, ఇక్కడ రబ్బర్ గ్యాస్కెట్ వస్తుంది అటు ఇటు కూడా. వచ్చిన తర్వాత ఈ ఫాలోవర్లకి బోల్డ్ వేసి టైట్ వేసేస్తారు. అప్పుడు అదో జాయింట్ అవుతుంది. లెంత్ డబలింగు, నెక్స్ట్ స్లీవ్ జాయింట్, మళ్ళీ డబలింగు స్లీవ్ జాయింట్ అట్లా వేస్తారు. రండి ఇక్కడ చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇట్లా వేస్తారనమాట. అక్కడ డబలింగ్ చూపించా కదా మీకు. ఇదిగో స్లీవ్ జాయింట్ ఇలాగా ఈ లెంత్కి, మళ్ళీ ఈ లెంత్కి అవతల సైడ్ డబలింగ్ ఉంటుంది అక్కడ. ఇదిగో డబలింగ్, ఇదిగోండి డబలింగ్. ఇది తర్వాత బల్లింగ్ స్లీవ్ జాయింట్. అలా మనం కింద నడుస్తున్నాం కదండి, పైన చూడండి ఎన్ని గబ్బిలాలు ఉన్నాయో. ఈ కొండ పైన అన్ని కూడా గబ్బిలాలు బట్టి ఉన్నాయి. సరే ఇక్కడ నుంచి వెళ్దామండి, అక్కడ పైపులు ఎక్కించే అక్కడికి.
ఇవనండి ట్రాక్టర్కి కట్టి తీసుకొచ్చిన పైపులు అండి ఇగో నేల మీద పెట్టారు చూడండి ఇక్కడ. ఇప్పుడు ఇవన్నీ పైకి ఎక్కిస్తారు ఈ పెడస్ల పైకి. ఈ సొరంగంలో వర్క్ చేసేది విష్ణు ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ వర్కర్స్ అన్న కంపెనీ వాళ్ళు పనిచేస్తున్నారండి. నేను కూడా ఇంతకుముందు వేరే కంపెనీలో చేశాను. ఈ లైన్ల మీద నాకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంది, ఒక 15 years. అయితే నేను ఇప్పుడు ఈ లొకేషన్లో మానేశాను. మన ఫ్రెండ్సే వీళ్ళంతా లోపల చేసేవాళ్ళు, వాళ్ళు ఎక్కిస్తున్నారని చెప్పేసి ఫోన్ చేశారు. ఇది బయలుదేరి వచ్చానండి. కాంట్రాక్టర్ గారు కూడా నాకు తెలిసిన వాళ్ళే. సార్ నేను వీడియో తీసుకుంటానంటే సరే తీసుకోమని చెప్పారు. ఇక్కడ పైపులు లేపే ప్రాసెస్ కాడ నుంచి మొత్తం జాయింట్ వేసే ప్రాసెస్లో ఏ ఉంటాయో మొత్తం అన్నీ మీకు చూపిస్తానండి. మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో. 24 మీటర్లు పైకి లేపాలంటే చాలా టైం పడుతుందండి. మనం కొంచెం గ్యాప్ తీసుకుని మళ్ళీ పైకి వెళ్ళాక మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను. 15 నుండి 20 నిమిషాలు చైన్ బ్లాక్లు అబేస్ చేసిన తర్వాత చైన్ బ్లాక్లు పైపు ఎట్టకేలకు పైకి లేచిందండి. ఇప్పుడు అసలు ప్రాసెస్ ఇప్పుడేనండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇట్లా పైకి లేపిన తర్వాత అటు మనకు పెడస్టల్ కనపడుతుంది కదండి ఆపోజిట్లో, ఈ పెడస్టల్కి నెక్స్ట్ ఇటువైపు పైప్ లైన్ ఉంది కదండి, ఈ పైప్ లైన్ మీద ఒక ఛానల్ అడ్డంగా పెడతారు ఇట్లా. ఇదిగోండి నా ఫ్రెండ్ అయిన ఈయన ఇదిగో ఈ ఛానల్ పెట్టారు కదండి. ఇట్లాగే సేమ్ అటువైపు కూడా పెట్టిన తర్వాత ఈ లెంత్లకి 2 లెంత్లు అన్నగా చెప్పాను కదండి, డబులింగ్ ఒక లెంత్ సెంటర్ ఇంకో లెంత్ సెంటర్కి ఛానల్ పెట్టిన తర్వాత లోడ్ మొత్తం వాటి మీద దింపుతారు. ఇది ఎక్సెషన్ టర్కీ అంటారండి దీన్ని. అంటే దీనికి హోల్స్ ఉన్నాయి కదండి, ఈ కొండ హైట్ ఉన్నా కాడ హోల్స్ పైకి లేపుకోవడం డర్కీని, ఆ హోల్స్లో బోల్ట్ వేయడం. కొండ హైట్ తక్కువ ఉంటే మళ్ళీ కింద దింపుకొని ఎక్కడ వరకు అయితే హోల్ వచ్చిందో అక్కడ బోల్ట్ అడ్డంగా పెట్టుకొని, అంటే ఎక్సెషన్ టర్కీ అంటారు దీన్ని. ఇట్లాంటి టర్కీతో ఇక్కడ మన ఛానల్లో పైపులు లేపుతామండి. ఇదిగోండి ఇక్కడ కూడా ఈ సపోర్ట్ పెట్టాను చూడండి. ఇప్పుడు ఈ సపోర్ట్ల మీద రిలీజ్ చేసి లోడు ఇప్పుడు మనం అవతల డొల్లు వేయాలండి. ఇది ఫస్ట్ మీదకి ఇప్పుడు అదే ప్రాసెస్. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఒక సిల్వర్ షేడ్ తగిలిచ్చారు కదండి, మన ఎదురుకుండా కనపడుతుంది. ఇది ఇక్కడ తగిలిచ్చారు కదండి, అది రెడ్ కలరు. ఇదిగో ఇప్పుడు దీనికి కూడా ఫాల్వరు గ్యాస్ కట్ వేయాలి. వేసిన తర్వాత ఇప్పుడు వేసారు ఫాల్వరు, ఇప్పుడు గ్యాస్ కట్ వేయాలి. రబ్బర్ గ్యాస్ కట్ అండి ఇది. ఈ రబ్బర్ గ్యాస్ కట్ వేసిన తర్వాత మనం ఇప్పుడు ఆ లైన్కి ఆపోజిట్లో దీన్ని నెట్టేయడమేనండి. ఇంకా ఓకే వేయడం అయిపోయిందండి. ఇప్పుడు దీని లోపలికి నెట్టాలి. ఇప్పుడు రెడీ అవుతున్నారండి నెట్టడానికి. చూద్దాం ఇప్పుడు నెడతారు చూడండి. ఓకే అది నెట్టారు చూడండి. కాకపోతే ఇటువైపు కొంచెం లెంత్ ఎక్కువ ఉంది, కొంచెం అట్లా లాగాలి. అట్లా లాగిన తర్వాత ఒక 3 ఇంచులు 4 ఇంచులు ఇటు పొడవు ఎక్కువ ఉంది, కొద్దిగా అటు నెట్టాలి. భారీ పైపులు ఉంటాయండి, పైపులతో కొంచెం ఆపోజిట్ అటు నెట్టుతారు. ఈలోపు మనం ఇక్కడ కటింగ్ సెట్ ఉంది, అంటే ఆజ్జాను ఎల్పి ఈ సొరంగంలో ఉంది. ఇదిగోండి ఈ లైటింగ్ ఉంటుందండి, మొత్తం లైటింగ్ పెట్టుకోవాలి. లేదంటే ఈ వర్క్ జరిగినప్పుడే లైటింగ్ ఉంటుంది, లేదంటే ఇది మొత్తం చీకటిగా ఉంటుందండి ఈ టనల్లో. ఇదిగో కొంచెం లైన్కి టచ్ అయిపోయింది కదండి, కొంచెం అటు నెట్టాలి. అటు నెడితే పొజిషన్లో కూర్చుంటుంది. ఇప్పుడు ఇక్కడ ఇవ్వబోయే స్లీవ్ జాయింట్కి అండి ఆ పైపుకి ఈ పైపుకి మధ్యలో 30 mm 40 mm గ్యాప్ మెయింటైన్ చేసి పెట్టాలండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే ఈ ఫాల్వర్ కానీ స్లీవ్ కానీ రబ్బర్ గ్యాస్కెట్ కానీ డ్యామేజ్ అయినప్పుడు అవి మళ్ళీ మార్చాలంటే కొంచెం గ్యాప్ అన్నది ఉండాలండి. అందుకని గ్యాప్ మెయింటైన్ చేసి పెడతా ఉంటారు జాయింట్కి. మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పా కదండి, ఒక స్లీవ్ జాయింట్, ఒక డబులింగ్ వెల్డింగ్ అంటే డబులింగ్ అంటే తర్వాత మళ్ళీ స్లీవ్ జాయింట్. ఈ మధ్యలో ఈ 24 మీటర్లు ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని మార్చాలంటే ఆ గ్యాప్ ఉంటే మళ్ళీ 24 మీటర్లు లెంత్ ఎక్కడానికి ఆ గ్యాప్లో సరిపోయింది. అట్లా మెయింటైన్ చేసుకుంటా ఈ పైప్ లైన్ వేస్తూ ఉంటారండి. ఈ పైప్ లైన్ వేసే వర్కర్స్ కానీ అట్లాగే ఈ కాంట్రాక్టర్ కానీ అంతా
మనకు తెలిసిన వాళ్ళేనండి మొత్తం. విష్ణు ఇంజనీరింగ్ కాంట్రాక్టర్ వర్కర్స్ అని కంపెనీ పేరు. సరే, ఇక్కడ నుండి మళ్ళీ రేపు జాయింట్లు వేస్తారంట. రేపు వచ్చి చూపిస్తారు మీకు జాయింట్లు ఎట్టేస్తారు ఏంటన్నదని అవకాశం ఉంటాయి. లేదంటే వాళ్ళు ఏం చేస్తారన్నది రేపు మళ్ళీ వచ్చి చూద్దామండి. ఈరోజు ఇంతవరకు వీళ్ళు ఎంత ఎక్కిచ్చేసి వీళ్ళు వర్క్ ఆఫ్ చేసేస్తామన్నారు. ట్రాక్టర్ వస్తుంది చూడండి. ఇది 4 వీల్ ట్రాక్టర్ అండి. ఇది 4 చక్రాలు కూడా డ్రైవ్లో ఉంటాయి. లోడ్ మాత్రం ఎమ్మపీగుడు పీగుతుంది. ఇది పైపుల్లాగానే మీరు ఈ వీడియోలో చూస్తారు కదా. డే 3 వచ్చామండి. ఇప్పుడు జాయింట్లు కట్ చేస్తున్నారు చూడండి. ఇదిగో ఇట్లా జాయింట్ కట్ చేసి పాతవన్నీ రాని ఉంటే ఇట్లా జాయింట్లు కట్ చేసేసి తీసేసి మళ్ళీ వీటి ప్లేస్లో కొత్త స్లీవ్ సెట్లు, ఫాలోవర్లు, గ్యాస్ కట్లు కొత్తవి మారుస్తారండి. ఓకేనండి, వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.